అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. శత్రువులు ఎక్కడో ఉండరా? కూతుళ్ళు చెల్లెల రూపంలోనే ఇంట్లోనే తిరుగుతుంటారా? తెలుగు రాష్ట్రాల రాజకీయ కుటుంబాల్లో సినిమా డైలాగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అయిందా? జగన్కు షర్మిలలా కేటీఆర్కు కవిత మారబోతోందా? రావు గారింట్లో రచ్చ ఎందాక వెళ్తోంది? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న రచ్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ పార్టీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కవిత ఎందుకు ఇలా మాట్లాడారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? జగన్కు షర్మిలలానే కేటీఆర్కు కవిత మారుతున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎవరికైనా అవుననే సమాధానం వినిపిస్తోంది. లేఖ నుంచి మొదలైన కవిత అస్త్రాలు తాజాగా కామెంట్లతో కాకరేపుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఆమె విసిరిన బాణాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి కవిత వైఖరి కాస్త భిన్నంగా ఉంటూ వచ్చింది. పార్టీ లైన్తో సంబంధం లేకుండా తన సొంత కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. పూలే విగ్రహాన్ని, బీసీ రిజర్వేషన్లని, పార్టీకి సంబంధం లేని డిమాండ్లన్నింటినీ తెరపైకి తెస్తున్నారు కవిత. మొన్న కేసీఆర్ దేవుడు, కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నారని ఇండైరెక్ట్గా చెప్పిన కవిత మే 29వ తేదీన మరింత క్లియర్ కట్గా తన అన్న కేటీఆర్నే టార్గెట్ చేసింది. కేటీఆర్ కార్నర్గానే మీడియాతో చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలే చేశారు. అనేక అంశాలను ఆమె ప్రస్తావించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసింది కవిత. తనను తన తండ్రి నుంచి దూరం చేసే ప్లాన్ చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదంటూ కవిత తేల్చి చెప్పారు. తాను ఎవరి నాయకత్వం కింద పనిచేయనని, కేసీఆర్ మాత్రమే తన నాయకుడంటూ కవిత మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ తన పార్టీ అని, పార్టీ కోసం గట్టిగా పోరాడతానంటూ కవిత చెప్పారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు ఆమె. ఇక బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసేందుకు కుట్ర జరిగిందని, తానా ప్రయత్నాలను వ్యతిరేకించానంటూ కవిత కుండబద్దలు కొట్టేశారు. బీజేపీకి బీఆర్ఎస్ను అప్పచెప్పాలని ప్రయత్నించింది ఎవరు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్వీట్లకే పరిమితమైందంటూ ఆరోపిస్తున్నారు ఆమె. ఇక పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న మాత్రాన పార్టీ మారుతానంటూ తాను అనుకోలేదని అన్నారు. మొత్తానికి కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్లో కాకరేపుతోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఈ ఇష్యూను కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.